సో మీరు చెప్పండి అంటే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది ఎవరిలో ఒకరికి ఉంటుందా లేదంటే ఇద్దరికి ఉంటుంది? ఇద్దరికి ఉంది equally two different kind of characters and we both carry the film till the end of the film manam iddaru unnam till the end. Yes మీరిద్దరు sorry అని నా అర్థం మేమిద్దరం ఉన్నాం మీరిద్దరు. సో మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఈ రోజు కాదు సినిమా గురించే మాట్లాడుతున్నా. సో ఎనర్జీ లెవెల్స్ కానీ సో డైలాగ్ డెలివరీ కానీ మీరు కోపంలో అంటే మిమ్మల్ని చూస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంటుంది అనేది ఇప్పుడు చాలామంది అనుకుంటున్న మాట. దట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు బాగా ఇష్టం. ఏం చెప్తారు? ఒక వాచ్ది కూడా బాగా వైరల్ అయినట్టుంది. లేదండి ఉత్తి పెట్టుకొని చూసిన అది ఫోటో మిగిలిన మీమ్స్ కూడా పెట్టారు. ఇంటికి వెళ్ళి కొట్టేసిన వాచ్ కొట్టేసిన విశ్వక్సేన్ అని చెప్పి పెట్టారు. ఓకే. సో అక్కడ వరకు ఉన్నాం ఎనర్జీ లెవెల్స్ కానీ అవన్నీ కానీ. అంటే అంత కోపంలో ఉన్న మీరు రొమాంటిక్ సాంగ్లో ఎలా యాక్ట్ చేయగలుగుతున్నారు? కోపం తగ్గించుకో. అదే కోపం తగ్గించుకొని ఎలా యాక్ట్ చేయగలుగుతున్నారు అంటున్నా. ఏమన్నా సేమ్ రోజు చేసినట్టు రోజు ఇంత డెలివరీ సరే ర్యాపిడ్ ఫైర్ ఉందండి తర్వాత అందులో నేను ఇంట్రెస్టింగ్ ఏదైనా అడగొచ్చా మిమ్మల్ని? సో మూవీకి సంబంధించి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే టైటిల్ చూస్తే మటుకు చాలా అంటే ఇప్పుడు మాస్కి హారర్కి ఇలా ఆ షేడ్లో ఉంటుంది. షేడ్స్ ఒక రక్తపాతం అన్నట్టు ఎలా ఉంటుందో షేడ్స్ అలా ఆ రెడ్ కలర్లో ఉంది. అంటే ఎలా అనుకోవాలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని మేము ఎలా అనుకోవాలి? అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు? ప్రాపర్ మసాలా ఫిలిం బట్ రెగ్యులర్ మసాలా కాకుండా కొంచెం మెక్సికన్ స్పైస్ అనుకోండి అంతే. ఓకే. సో అక్కడక్కడ చాలా బాగా వివరిస్తున్నా. సో మీరు తీసిన మూవీస్లో అన్నిటికంటే అందరితో యాక్ట్ చేశారు. మీ కోస్టార్ ఎవరితో బాగా మళ్ళీ యాక్ట్ చేయాలంటే ఎవరితో యాక్ట్ చేస్తారు? ఇది రైట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ ఎవరు మీ ఫేవరెట్? నివేతా పేతురాజ్ గారు. ఓకే. మిమ్మల్ని చాలా ఎంకరేజ్ కూడా చేస్తారని విన్నాను. ఎంకరేజ్ అంటే స్టోరీ పరంగా డైరెక్షన్ పరంగా యాక్చువల్లీ తను ఒక మూవీ అప్పుడు కూడా చెప్పారు తను యాక్టింగ్ చేస్తుంది నేను యాక్టింగ్ చేస్తా. ఒక సినిమా నేను డైరెక్షన్ చేసిన. ఎంకరేజ్మెంట్ ఏం ఉండదు. నేను ఎంత సాడ్గా ఐ మీన్ క్వశ్చన్ నేను ఎంత బిల్డప్ ఇచ్చాను చూడు కరెక్ట్ క్వశ్చన్ అని. ఇప్పుడు కెన్ వి ప్లీజ్ టాక్ అబౌట్ దట్? నా ఎమోషన్ ఇక్కడ నేను డెలికేట్ అయిపోయాను. నువ్వు కూడా బిహేవ్ చేయను. సూపర్ అండి ఇది. సో మూవీకి సంబంధించి ఎలిమెంట్స్ పరంగా అని చెప్పేసి అడిగాను. ఈ మూవీస్లో చూసుకుంటే కనుక ఇప్పుడు లైన్గా వస్తున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది. హారర్, క్రైమ్, థ్రిల్లర్ అంటే ఫ్యామిలీ టైప్ స్టోరీస్ అన్నీ చూసేసారు జనాలు. సో ఓటీటీ వచ్చిన తర్వాత దట్టు మౌత్ టాక్ రివ్యూస్ చూసి థియేటర్స్కి వెళ్తున్నారు. అవును కదా. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చూడాలి అంటే ఏమనుకొని వెళ్ళాలి, ఎలా చూడాలి? కన్నతోటి చూడాలి తెలుసు, మీరు మళ్ళీ అలా అంటారేమో అని, మీరు అలా వేస్తారేమో అనుకోని. ఏం లేదు, ఇంటర్వెల్లో దాహమైనప్పుడు వాటర్ దానికి కొన్ని డబ్బులు లేదా కూల్ డ్రింక్ సమోసా ఇట్లా వాటి కోసం కొన్ని డబ్బులు పెట్టుకుని టికెట్ కొనుక్కొని పోవాలి.